ఎంఎస్ న్యూస్ బులెటిన్. ఢిల్లీలోని కర్తవ్యపథ్ 77వ రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. అంతకు ముందు కీరవాణి కంపోజ్ చేసిన పాటను శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతం చరిత్రలో నేడు ఒక మరిచిపోలేని ఘట్టం నమోదైంది. దశాబ్దాల పాటు మావోయిస్టు ప్రభావంతో జాతీయ పండుగలకు దూరమైన 47వ మారుమూలల గ్రామాలు తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భయంకరమైన లుక్ లో దర్శనమిచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాలోని సరికొత్త కోణం క్రూరమైన క్షమించలేని అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాకు హనుమారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో యాసిడ్ దాడి బాధితురాలు ప్రొఫెసర్ మంగళ కపూర్ కూడా ఉన్నారు. 12 ఏళ్లకే యాసిడ్ దాడికి గురై 37 సర్జరీలు చేయించుకున్న ఆమె ధైర్యం కోల్పోలేదు. బాలీవుడ్ యాక్టర్ నదీమ్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై 10 సంవత్సరాలుగా రేప్ కు పాల్పడిన అతడి ఇంటి పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక మానసిక వేధింపులకు గురైన పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇంతకాలం బయటకు చెప్పలేదని పేర్కొనింది. దీంతో పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ భారత క్రికెటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్ తో 5వ T20 సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సిరీస్ లో ఆడే అవకాశం లేదని తెలిపాయి. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ కు జట్టులో చేరుతానని వెల్లడించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లు ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2450 పెరిగి 1,62,710కి చేరింది. అటు కేజీ సిల్వర్ రేటు 10,000 పెరిగి 3,75,000కు చేరింది. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బార్డర్ 2 మూవీ కలెక్షన్ వర్షం కురిపిస్తోంది. నిన్న 54 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా ఈ చిత్రం 3 రోజుల్లోనే 120 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మాస్ మహారాజ్ రవితేజ రూట్ మార్చారు. అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. రవితేజ బర్త్డే సందర్భంగా మూవీ టైటిల్ ని ఇరుముడిగా పేర్కొంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రతి ఎమోషన్ ఒక సెలబ్రేషన్ అని పేర్కొన్నారు. తలపై ఇరుముడితో చిన్నారిని ఎత్తుకొని ఉన్న లుక్ ఆకట్టుకుంది. శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ ప్లాస్టిక్ విగ్రహాల మ్యూజియం గా మారిందని నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరుస సెలవుల ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సీఎం చంద్రబాబు జుగుప్సాకరమైన రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తిరుమల లడ్డులో పంది కొవ్వు కలిపారని, అసత్యాలు మాట్లాడారని, ఆయన నాలుకపై వాతలు పెట్టాలన్నారు. డైరెక్టర్ వి ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు హీరో నితిన్ ప్రకటించారు. నో బడీ నో రూల్స్ అని పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఎస్ఏ 2026 లీగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ నిలిచింది. ప్రిటోరియా కెప్టెన్ లో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాలతో విజయం సాధించింది. తిరుమల కొండపై రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. మలయప్ప స్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అనిల్ కు చిరు ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ ను గిఫ్ట్ గా అందించారు. ధనశ్రీతో విడాకులు, ఇన్ఫ్లుయెన్సర్ ఆర్జే మహర్ష్ తో బ్రేకప్ వార్తల తర్వాత క్రికెటర్ యుజేంద్ర చహల్ మరొకరితో రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ బిగ్ బాస్ 13వ కంటెస్టెంట్ టీవీ హోస్ట్ షఫాలి బగ్గాతో కలిసి ఆయన కనిపించారు. ఈ ఏడాది క్రీడా రంగంలో 8 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెట్ లో రోహిత్ శర్మతో పాటు హార్మనీత్ కౌర్ కు లభించాయి. అలాగే మహిళల హాకీ గోల్ కీపర్ సవితా పునియా, అథ్లెట్ ప్రవీణ్ కుమార్, పంజాబ్ కు చెందిన బల్దేవ్ సింగ్, ఎంపీ నుంచి భగవాన్ రైక్వార్, పుదుచ్చేరికి కే పజ్నీల్ అవార్డులు వరించాయి. జార్జియాకు చెందిన వ్లాదిమిర్ కి మరణాంతరం పద్మశ్రీ ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన 113 పద్మశ్రీ అవార్డు తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. టీజీ నుంచి సైన్స్ అండ్ ఇంజనీర్ విభాగంలో చంద్రమౌళి, కుమారస్వామి తంగరాజ్, కృష్ణమూర్తి, మెడిసిన్ లో వెంకట్రావు, విజయ్ ఆనంద్, రామారెడ్డి, దీపికారెడ్డి ఎంపికయ్యారు. బిగ్ బ్యాష్ లీగ్ లో పెర్త్ స్కాచెస్ 6వసారి విజేతగా నిలిచింది. నిన్న ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. గణతంత్ర వేళ భారీ కుట్ర భగ్నం. రాజస్థాన్ లో 10 టన్నుల పేలుడు పదార్థాలు సీజ్. విదేశీ కార్ల ప్రేమికులకు ఇక పండగే. దిగుమతి సుంకాలకు 110 నుంచి 40% తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. అమెరికాలో టాప్ ఆంకాలజిస్ట్ ఎన్టీఆర్ రిక్వెస్ట్ తో ఇండియాకు బసవతారకం హాస్పిటల్ ఏర్పాట్లు కీలక పాత్ర.
9 కాదు 99 హిట్లు వచ్చినా నేను ఇలాగే ఉంటా. తన క్యారెక్టర్ పై ఓపెన్ అయిన అనిల్ రావిపూడి. రిపబ్లిక్ డే వేడుకలు మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో తప్పిన ప్రమాదం. పవన్ కళ్యాణ్ నా పాట వినే వరకు నేను స్కూల్ కి వెళ్ళను అంద విద్యార్థిని మొండిపట్టు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో భారీ పేలుళ్లు, 11 మంది జవాన్లకు గాయాలు. ఐసీసీ ఇచ్చిన షాక్ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ లో కొత్త వివాదం. నజ్లం ఇస్లాం కు మళ్లీ పదవి ఇచ్చిన బీసీబీ. స్ట్రిక్ట్ గా ఉంటే ఎవరు అడ్వాంటేజ్ తీసుకోరు. కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి షాక్ కామెంట్స్. పెళ్లి విడాకుల కంటే సహజన్మ బెటర్ అంటున్న దివి. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో కేవలం హిందువులకే అనుమతి. అన్య మతస్థుల ప్రవేశంపై నిషేధం. మొసళ్ళ నుంచి 9 మంది కార్మికులకు కాపాడిన హైడ్రా చీకట్లో డేరింగ్ ఆపరేషన్. ఎల్సీయూను పక్కన పెట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీసేందుకు సిద్ధం అవడంపై డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ అండ్ బన్నీతో చాలా కాలంగా ఉన్న కమిట్మెంట్ కారణంగా ఈ మూవీ తొలుత పట్టాలెక్కనుంది. దేశవ్యాప్తంగా జనగణ 6 నెలల్లోనే పూర్తవుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. సిమ్రాన్ బాలా రిపబ్లిక్ డే పరేడ్ లో పురుషుల సిఆర్పీఎఫ్ దళాన్ని నడిపిన తొలి మహిళ. మహారాష్ట్ర గడ్డపై పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్పీచ్. బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య, యువకుడిని సజీవ దహనం చేసిన మూక. బ్రేకప్ పై మౌనం వీడిన తమన్నా భాటియా, ఆయనతో అలాంటి డేంజర్. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి MS న్యూస్. మీ ఊర్లో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటనలు జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మా నెంబర్ 9866696179.